చూడండి ప్రియ దేవుని జనాంగమా, మన జీవితాల్లో భయం, మన జీవితాల్లో వేదన, ప్రతి నిమిషం ఒక వేదన, ఒక దుఃఖం. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా తండ్రి అయిన యేసయ్య నిన్ను దర్శిస్తా ఉన్నాడు, నీతో మాటలాడుతా ఉన్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశముతో నా ప్రభువు నీతో మాటలాడాలని ఆశపడుతున్నాడు. నువ్వంట భయపడుతున్నావంట, నువ్వంట దిగులు పడుతున్నావంట. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే, భయపడకు. బైబిల్ గ్రంథంలో భయపడకు భయపడకు అని 365 సార్లు లిఖించబడి ఉంది. 365 టైమ్స్ భయపడకు భయపడకు అని రాయబడి ఉంది. కానీ బైబిల్ చదువుతున్నాం, ఈ బైబిల్ని చదువుతున్నాం, అయినా మనలో భయము పోవడం లేదు, మనలో దిగులు పోవడం లేదు. ఎందుకో? దీనంతటికి కారణం ఏంటి? హల్లెలూయా. ఏదో అవిశ్వాసం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి సహాయము చేయండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి సహాయము చేయండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో చాలు, నువ్వు భయపడడానికి వీలు లేదు. నీ శత్రువులు ఎంత పెద్ద సైన్యముగా ఉండని, నీ శత్రువులు ఎంత వేల మంది ఉండని, నీ శత్రువులు ఎంత బలవంతులైన ఉండని, ఆమేన్, నువ్వు భయపడడానికి వీలు లేదు. నీకు విజయమునిస్తా అన్న దేవుడు ఆయన చనిపోయిన దేవుడు కాదా, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కృప కలుగును గాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయము చేయండి. నిన్ను విడువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలు అమ్మా, మాధవా, నిన్ను విడువను. దెబోరమ్మా, నిన్ను విడువను. నిన్ను అన్న దగ్గర దానికంటే నీ పేరు పెట్టుకో. పాల్, నిన్ను విడువను. ఎస్, ఆయన నిన్ను విడవలేదు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టాడు. నిన్ను విడువను. అమ్మ తేజ, నిన్ను విడువను. సిస్టర్ బ్లెస్సీ తేజ, నిన్ను విడువను. ఫిలిప్, నిన్ను విడువను. నిన్ను ఎడబాయను నేను. నిన్ను మరచిపోయే దేవుడను కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడను కాదు. నేను నిన్ను నిలుచోబెడతాను. ఎవరి ముందైతే తలదించుకుంటున్నావో, ఎవరి ముందైతే అవమానాల పాలయ్యావో, ఎవరి ముందైతే కష్టాలలో, కన్నీళ్లలో, నిందల్లో, అవమానాలలో ఉన్నావో, వారి ముందే నేను నిలుచోబెడతా బిడ్డ.
ఎవరి ముందైతే నీవు ఇల్లు లేని దానిగా ఉన్నావో వారి ముందే నీ ఇంటికి స్లాబ్ పడుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళు చూస్తారు, అమ్మా స్లాబ్ వేస్తున్నావా? ఆ స్లాబ్ ఏంద్రా బాబు, 3 అంతస్తుల స్లాబ్ వేపిస్తాడు యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పండి. ఈరోజు ఉద్యోగం లేని వాడిగా ఉన్నావా? ఉద్యోగం లేట్ అయిపోతుందా? గర్భఫలం లేక బాధపడుతున్నావా? గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈరోజు సొంత గృహము లేక బాధపడుతున్నావా? నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భార్య పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు భయపడద్దు, దిగులు పడద్దు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ఆమేన్. ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా? నిన్ను విడువను ఎడబాయను. ఏంటి? నిన్ను విడువను ఎడబాయను. ఆమేన్. కృప కలుగునుగాక. ఈరోజు నిన్ను విడువను ఎడబాయను. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదా? ఆయన వదిలిపెట్టే దేవుడు కాదా? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నిన్ను దర్శిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా చెల్లి? నీ వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ బాధ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ఆయన అద్భుతమైన రీతిలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం. ఆయన గొప్ప అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. మనం భయపడద్దు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి. వారి దేవతలకు మనం భయపడడానికి వీలు లేదు అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. వినట్లేదు. మీరు దేవుడే పడ్డాడు, మీరు భయము చెప్పాలా? ఏం చెప్పాలా? భయపడదు. దీవేనమ్మ నిద్రలో ఏడిస్తే భయపడతారా? దీవేనమ్మ నిద్రలో ఏడ్చిందంట. అయ్య బాబోయ్, లూసిఫర్ దూరిపోయింది దీవేనమ్మకి. భయమా? అప్పుడే డాడీకి ఎట్లా తెలిసిపోయింది? డాడీకి ఎలా తెలిసిపోయింది? నా దేవుడు ఈ ప్రాంగణము చుట్టూ అగ్ని ప్రాకారములోంచాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారి దేవతలకు భయపడద్దు, మాంత్రికులకు మనం భయపడద్దు, ఆ అమోరీయులకు భయపడద్దు. చెప్పినా వినలేదు. 3 దారులు ఉన్నాయి అనుకో, ఇటొక దారి, ఇటొక దారి, ఇటొక దారి. అక్కడ నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఏదో మిర్చీలు, ఇంకా కోడిగుడ్డ.
చాలా మంది బిడ్డలు చెప్తా ఉంటారు, అయ్య బాబోయ్ అయ్యగారు దాటేసినానండి ఏమైపోతుంది, నేను ఏమైపోతుంది. ఆ టెన్షన్కే జ్వరం వచ్చేస్తుంది. ఆ టెన్షన్కి జ్వరం వచ్చిన తర్వాత ఏమవుతుంది? నాకు జ్వరం వచ్చిందంటే అది దాటడం బట్టే. అరే దేవుని బిడ్డలమై ఉండి దేవుడు అంత చక్కగా భయపడొద్దని అంత క్లియర్గా మాట్లాడుతుంటే మనం భయపడాలా? చక్కగా గుడ్డు తీసుకొచ్చి ఆమ్లెట్ వేసుకొని తినేయాలా? ఆమెనండి. ఆ నిమ్మకాయ మంచిగా ఎండాకాలం వచ్చేసింది ఇప్పుడు, వింటున్నవారా? నిన్నే చక్కగా నిమ్మకాయ ఉందనుకో, ఆ నిమ్మకాయ కోసేసుకొని మంచిగా జ్యూస్ చేసేసుకొని తాగేసేయాల. ఆయన మనకున్నాడమ్మా. ఎవరాయన? ఓ అమ్మా, ఎవరాయన? గట్టిగా చెప్పాలా? కొంచెం ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. చెప్పండి అమ్మా గట్టిగా. ఆమేన్. అయ్య బాబోయ్ నేను ఉండలేను, 5 గంటలకు లేపుతున్నాడు డాడీ. కొంతమందికి ఇష్టం ఉండదు 5 గంటల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. ఎట్లుంటుంది తెలుసా వీళ్ళ సిచ్యువేషన్? డాడీ వదిలిపెట్టేటట్లేడు. ఇక కొంతమంది మోకరించి పడుకుంటారు. రే ఏం చేస్తున్నావురా? ప్రార్థన చేస్తున్నా. కొంతమంది కన్నులు ఇగో హల్లెలూయా అనగానే ఇట్లున్నోళ్ళు హల్లెలూయా. కొంచెం స్ట్రిక్ట్ చేసినాం అనుకోండి, అయ్ బాబోయ్ నా వల్ల కావట్లేదండి బాబోయ్, బాయ్ బాయ్. అరే పరిచర్య చేస్తా అన్నావు కదరా, ఏమైంది నీ పరిచర్య? వాళ్ళు లేదు అన్నారు, వీళ్ళు లేదన్నారు. అది కాదు అసలైన సమస్య. ఇక్కడ తోముడు ఎక్కువైపోయింది. చేపను రుద్దినట్టు రుద్దుతన్నం వేస్తున్నామంలో. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇన్ని రోజులు బాగుంటే 10 గంటల వరకు 8 గంటల వరకు పడుకుంటే సూపర్. అమ్మ తేజ డాడీ మండాల. ప్రతి ఒక్కరు మండాల ఇక్కడ. ఆమేనండి. హల్లెలూయా. మనం మండితే ఎవరు అర్ధరాత్రులు నవ్వినా భయం అనిపించదు. ఏం రత్నం అంతేనా? నీకేమైనా భయం అవుతుందా? హల్లెలూయా. మనకేం భయం కాదు. నీకేమైనా భయం అవుతుందా బుజ్జి? లేదా? లోపట ఏమైనా భయం ఉంటే యేసునామములో తొలగిపోవును గాక. గొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు అద్భుతమైన దేవుడు. నిత్యము స్తుతులతో ఈ ప్రాంగణం నింపబడుతుంది. భయపడద్దు, మనం దిగులు పడద్దు. ఆ మాంత్రికుడు ఈ మాంత్రికుడు ఏ మాంత్రికుడు కూడా నిన్నేమి చేయలేడు. ఏ రోగము నిన్నేం చేయలేదు. ఏ బలహీనతలు నిన్నేం చేయలేవు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఊరికే భయం? పిల్లల గురించి అయ్యో బాబు నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతుందో, భయం భయం భయం. ఒక చక్కని సాక్ష్యం చెప్తా వినండి అమ్మా. బైబుల్ సర్వాజుద్రి చూడండి. అమెరికాలో ఒక తల్లి, ఎవరు? అమెరికాలో ఒక తల్లి ఆఫ్రికా దేశానికి పరిచర్యను పంపించింది. ఆఫ్రికా దేశానికి పరిచర్యను పంపించింది తన కుమారులను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తనకి 13 మంది కుమారులు. మొట్టమొదటి కుమారుని పంపించింది. అక్కడ భయంకరమైనటువంటి మనుషులు రక్తాన్ని పీల్చుకొని తింటారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి ఆఫ్రికా దేశానికి పంపించాడు. మొదటి కుమారుణ్ణి పంపిస్తే కుమారుణ్ణి అతి కిరాతకంగా చంపేశారు. ఆ కొడుకు చనిపోయిన తరువాత మరొక కుమారుణ్ణి పంపించింది.
ఆ కుమారుణ్ణి కూడా చంపేశారు. మరొక కుమారుణ్ణి పంపించింది. 9 మాసాలు మోసి కన్ని పెంచినటువంటి ఆ కుమారుడు, 9 మాసాలు మోసి కన్ని పెంచినటువంటి ఆ తల్లి గుండెలో అల్లాడుతుంది. అయినా దేవుని కోసము బ్రతకాలి, దేవుని సువార్త ప్రకటించాలి. మీరు నాకు ఇచ్చిన ఈ 13 మంది కుర్రల్లో నీ కొరకు బ్రతకాలని, ఒకరి తర్వాత ఒకరిని, 6వ ఓడు, 7వ ఓడు, 8వ ఓడు, 9వ ఓడు, 10వ ఓడు, 11వ ఓడు, చివరిగా 13వ కుమారుడు కూడా ఆఫ్రికా దేశంలో చంపబడ్డాడు. ఎందుకు? దేవుని సువార్తను ప్రకటించడము ద్వారా. ఒక దైవ సేవకుడు వెళ్ళి ఆ తల్లిని అడిగాడంట, అమ్మా నీకు 13 మంది పిల్లలు, 13 మంది కుమారులు, 13 మంది చనిపోయారు కదమ్మా, ఎందుకు 13 మందిని పంపించారు? ఎందుకంత ప్రయాస నీకు అంటే, నా దేవుని పని చేయాలన్న ఒక ఆశ, నా దేవుని పని చేయాలన్న ఒక తృష్ణ. నాకు చాలా బాధ ఉందయ్యా, నాకు చాలా బాధ ఉందయ్యా. 13 మంది కుమారులనే దేవుడిచ్చాడు, 14వ వాడు కూడా ఉంటే బాగుండు అంటుందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ఆమేన్. ఎంత గొప్ప తల్లి అండి, ఎంత గొప్ప సమర్పణ అండి. హల్లెలూయా. ఈ రోజులలో దేవుని పరిచర్య కొరకు మన కుమారులను పంపిస్తున్నామా? దేవుని పరిచర్య కొరకు మన పిల్లల్ని పంపిస్తున్నామా? దేవుని మందిరములో కీబోర్డ్ కొట్టడానికి నేర్పిస్తున్నామా? ఫ్యాడ్ పరిచర్య, పాటలు పాడే పరిచర్య, సేవకులకు అండగా నిలబడే పరిచర్య చేస్తున్నామా? సేవకుడు కష్టపడి సభలు పెడుతున్నాడంటే రైట్, సేవకుడితో ఉండి పరిచర్య చేయి, ఈ సభలలో పని చేయని ఒక్క తల్లి అయినా పరిచర్య చేయమని చెబుతున్నారా? హల్లెలూయా. మావాడు చాలా బిజీ అండి, మావాడు 10th క్లాస్, మావాడు డిగ్రీ, మావాడు పీజీ, బిజీ. రా, నువ్వు ఒక్కడివే చేస్తున్నావేంటి? వాళ్ళు రావట్లే, నువ్వు వెళ్ళగో. హల్లెలూయా. లెగాలండి, ఒక హన్నా వలె లెగాలి. హల్లెలూయా. బాలుని దైవ సేవకుని చేతిలో పెట్టి రాయ్, సేవకులు ఎలా చెబితే అలా చెయ్యి, సేవకులకు పరిచర్య చెయ్యి, మందిరములో పరిచర్య చేయని ఆనాడు హన్నా సమర్పణ సమూయేలులో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించింది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు మందిరానికి కూడా తీసుకురారు, ఆదివారం ఇంకా పరిచర్య ఏం చేపిస్తారో. నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము లేదు. 3 కుమారులుంటే ఒక్క కుమారుణ్ణి దేవుడికి ఇస్తే ఎంత బాగుంటది కదా. 2 కుమారులుంటే ఆ 2 కుమారులలో ఒక్కడిని దేవుని పరిచర్యకిస్తే ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది, ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు సంఘములో అనేక మంది యవనస్తులు ఉంటారు, కానీ పరిచర్య చేయడానికి ముందుకు రారు. దానంతటికి కారణం ఏంటిదంటే తల్లిదండ్రులే. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించిన జాన్ వెస్లీ గొప్పతనము కాదు, తన తల్లి గొప్పతనం. తన తల్లి ఎవరో తెలుసా? సుసన్నా వెస్లీ. ఆ సుసన్నా వెస్లీ బిడ్డ మీద ప్రార్థన చేసి, నువ్వు పరిచర్యకు వెళ్ళాలి,
ఆమేనండి. నువ్వు పరిచర్యకి వెళ్ళాలి, ఇంగ్లాండ్ దేశానికి నువ్వు బయలుదేరాలి అని చెప్పి సుసన్నా వెస్లీ తన తల్లి ఆ బిడ్డను పరిచర్యకు పంపించింది. తల్లి ఉపవాస ప్రార్థన, కొడుకు చేసే పరిచర్య కొరకు ఉపవాస ప్రార్థన. ఆమేనండి. హల్లెలూయా. ఒక తల్లి ద్వారా ఇంగ్లాండ్ దేశానికే గొప్ప రివైవల్ రేగింది. ఈరోజు తల్లి ఈ వీడియో చూస్తున్నావా? నా చెల్లి ఈ వీడియో చూస్తున్నావా? అయ్యా, నా కుమారుడు గొప్ప సేవకుడు కావాలి, గొప్ప పరిచారకుడు కావాలి అని కనుక నీ తీర్మానం ఉంటే లెగమ్మా. అయ్యా, నా కొడుకు పీజీ చదివిన తర్వాత నేను పరిచర్యకు పంపిస్తా, నా కొడుకు ఎంటెక్ అయిపోయిన తర్వాత పరిచర్యకు పంపిస్తా, లేకపోతే ఎంబీబీఎస్ చదివిన తర్వాత పరిచర్యకు పంపిస్తానని చాలా మంది వ్యర్థమైన మాటలు, అన్ని వ్యర్థం. ఇదిగో వినో, ₹1,00,00,000 మాట చెప్తున్నా. యేసన్న గారు 7th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. యేసన్న గారు 3 సార్లు 7వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ప్రపంచమంతా తిరిగి పరిచర్య చేశాడు. కొట్టు గట్టిగా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఒక 7th క్లాస్ ఫెయిల్యూర్ అండి, అదే 7th క్లాస్ ఫెయిల్యూర్ ఏ గ్రామంలోనైతే పడిపోయాడో, ఏ గ్రామంలోనైతే బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూశాడో, అదే గ్రామంలో కొన్ని లక్షల మంది ప్రజలు, 23 లక్షల మంది ప్రజలు టోకెన్లు అంట, 23 లక్షల టోకెన్లు, 23 లక్షల మంది ప్రజలకు బుక్కెడు బువ్వ కోసము అడుక్కున్న స్థలానికి దేవుడు నడిపించి అదే 23 లక్షల మంది ప్రజలకు భోజనాన్ని పెట్టి కృప. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. అరే, మనందరికి మాదిరి అండి యేసన్న గారు. హలో, ఎంటెక్ స్టూడెంట్, బీటీఎస్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, విను. ఎవరి ద్వారా ఈ కార్యం దేవుడు చేసింది? ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్ ఫెయిల్యూర్, 7వ తరగతి ఫెయిల్యూర్ని దేవుడు పట్టుకుంటే అలా ఉంటది చరిత్ర. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన పిలుపును మనం పట్టుకోవాలి. భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఆయన మన పక్షాన ఉంటాడు. మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనుషుల పాదాలు ఎన్ని రోజులు పట్టుకుంటాం? ఆ మాంత్రికుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తిరగడానికి వీలు లేదు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాణ్ణి కళ్ళను తెరవ చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఎలీషా తన దాసునితో చెబుతున్న మాట, భయపడకు, మన పక్షామున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. కొట్టుగట్టిగా చెప్పలా హల్లెలూయా. వాళ్ళకంటే గొప్పవాడు నా దేవుడు. నీవు నమ్మిన దేవుడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. కొట్టు 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 కొట్టు
గొప్పవాడు ఆయన. ఏంటి గొప్పవాడు. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాపుతో. హల్లెలూయా. ఆయన కంటే గొప్పవాడున్నాడు. ఏయ్ దావీదో, నువ్వు పొట్టోడివిరా, గొలియాతు ఒక్క దెబ్బ కొడితే చస్తావు, చచ్చిపోతావురా నాయన, వద్దురా అంటే వద్దురా అంటే నో, గొలియాతు కంటే నా దేవుడు గొప్పోడని నమ్మాడు. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతును చూడలే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూశాడు, దేవుడిచ్చిన మాటను చూశాడు, దేవుని వైపు చూశాడు. అందుకనే అమ్మా తల్లులు ఇక్కడే ఉన్నారా, మనకున్న షుగర్ వైపు మనం చూడొద్దు. ఏయ్ మనకున్న బలహీనత వైపు మనం చూడొద్దు, మనకున్న అనారోగ్యం వైపు మనం చూడొద్దు, మనకున్న అప్పుల వైపు మనం చూడొద్దు. చెప్పండి ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? చెప్పాలి. ఎవరి వైపు? ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు? యేసయ్య వైపు చూడాలి. కానీ మనం ఎవరి వైపు చూస్తాం? నో, దేవుని వైపు చూడాలి. దావీదు గొలియాతు వైపు చూసినంత సేపు ఓడిపోయేవాడేమో, దేవుని వైపు చూశాడు కాబట్టి గెలిచాడు. కొట్టుగట్టిగా చప్పళ్ళు, కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. ఎలీషా తన దాసునితో చెబుతున్నాడు, భయపడక, నా దేవుడు లోకములో ఉన్న వారి అందరికంటే గొప్పవాడు. కొట్టుగట్టిగా చప్పళ్ళు.